ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ పాలిష్ వర్క్ చేస్తున్నాను. సో నా వర్క్ అంటే నేను చేసే వర్క్ చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి బిల్డింగ్ లోపల రూమ్, ఇక్కడ వచ్చేసి వర్క్ చేసేది జస్ట్ ఇదిగో డోర్స్, ఆ డోర్స్కే పాలిషింగ్ చేస్తుంటాను. హాయ్ అందరూ ఎట్లున్నారా? పని ఇది బాగుంటారు అందరూ. హాయ్ ఇక్కడ చూడాలా ఇక్కడ చూస్తూ మాట్లాడాలి. ఫ్రెండ్స్ ఇదే చేయడము. ఇప్పుడు వచ్చేసి డోర్ చేసేసాం మొత్తం అంతా. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. సో ఈ డోర్ వచ్చేసి ఫస్ట్లో వేరే ఉంటుంది అసలు, ఇప్పుడు చేసేది వేరు. స్టార్టింగ్ ఇది ఇట్లా ఉంటుంది. సో రూమ్ కాడ ఇంకా రెడీ కాలేదు చూడండి, ఇది యువతల రూము. సో మీకు చూపిస్తాను వచ్చేసి ఇట్లా ఉంటుంది. దాన్ని వచ్చేసి ఆ కలర్ చేసేయాలన్నమాట. పని చాలా ఉంటుంది కదా నేను. అయ్యో పేపర్ దిక్కల్లా చెప్పినే పాలిస్ దాన్ని గడిపేసేవి మళ్ళా. ఇదిగో చూడు, నువ్వు మళ్ళీ యాడ్ దులుపుతావని నేనే దులుపుతున్నా వాళ్ళ బాగా దులిపేయకపోతే మన సావుకారి కొడతాడప్ప. ఎవరు ఎక్కడో నన్ను చేస్తాడు. సుంకాని నన్ను చెప్పిపో అంటే రాలేదు ఈరోజు. సుంకన్న ఈ రోజే రాలే, ఏం చేసాను సుంకన్న చూస్తాలే, వీడియో చూస్తాలే. సుంకన్న పేపర్ తిక్తా చిన్న అంటే తెల్లగా కాకపోతే ఇప్పుడు పేపర్ తిక్కే ఆ టచ్ కూడా తిక్కేసాను. ఇంకా మాతో పాటు ఇంకొకరు ఉన్నారు, సుంకన్నని రాలే అయిపోయి ఈరోజు సెలవు పెట్టినట్లు కదా. సెలవు ఏం చేస్తాడు సెలవు పెట్టి? అదా ఎవరికి అయిపోయానా కొడుక్కా? ఓకే తిక్కే అన్న. చూడండి ఫ్రెండ్స్, గట్టిగా పట్టుకో, గట్టిగా అట్లా తిక్కాల. పేపర్ తిక్కేదంటే అది చూడండి. ఇప్పుడు దాని మీద ఏమన్నా రఫ్ ఉంటే అంతా నీట్గా చేసుకుంటుంది అనమాట అంతా. అప్పుడు ఎట్లుండే డోర్ ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది, రెడీ చేసేసాం. సో నీటికి కనిపిస్తుంది, అందరికి సరిగ్గా కనిపించడం ఇదిగోండి. అప్పుడు ఎట్లుంటే ఇప్పుడు చూడండి మొత్తం అన్నీ ఇట్లా రెడీ చేసుకోవాలా. డోర్స్ అండ్ ఏదైనా వుడ్కి సంబంధించినవి ఏంటైనా సరే చేయాల్సినవి ఇట్లా మొత్తం ఇట్లా అన్ని డోర్లు. చూడండి మా పని చేయకుండా నిలవన్నాడు బాగా. మేస్త్రి నాను మేస్త్రి నెల్లూరు పెద్దారెడ్డి, మేస్త్రి కాబట్టి పెద్దారెడ్డి. నెల్లూరు పెద్దారెడ్డి ఫ్రెండ్స్. ఇతను నిజంగానే నెల్లూరు, ఇతంది నెల్లూరు నుంచి వస్తాడు అనంతపురం పనికి. ఇక్కడే వచ్చి ఇప్పటికి 2 months అవుతుంది, 2 నెలలు అవుతుంది వచ్చి. ఏమన్నా నవ్వుతావు పా. పనికి వస్తే డ్రెస్ ఇట్లా వేసుకుంటాము, పని మీద బట్టలు వేసుకుంటే అంత అవుతుంది కదా, అందుకని ఈ పని మీద వచ్చేసి వేసుకుంటాం. సో ఇదంతా చేస్తున్నారు ఇంకా వుడ్డు మొత్తం అంతా. చాలా ఉంది, ఇది పెద్ద బిల్డింగ్, ఇది అపార్ట్మెంటు. ఎన్న 5 floors ఉండేది, ఇది 5 floors ఉంది. 5 floors అపార్ట్మెంట్. చూపిస్తుంది బయట కూడా చూపిస్తాను మళ్ళా. పెద్దారెడ్డి తిక్కుతున్నాడు. పైన దానికి కూడా ఈ పక్కకు వచ్చినాయి కదన్నా మేకులు అవి. అంటే పీసా అది? పీస్ జాయింట్ చేసి కనిపించినారు అంతే. బా బయట అంతా అట్లే ఉంది. 2 పీసులు రెడీ చేసేసాము. రెడీ చేసేసి వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళే కదా, వాళ్ళైతే సరిపోతారు. మనం ఏంటో దూరి మటన్ చికెన్. ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీ కావడానికి ఇంకా టైం పడుతుంది అంతలేదన్నా. చూసారు కదా
ఎట్లున్నాయి హౌసెస్ అమ్ముతుంటారు. చేసిందా రాలేదా సో ఇదేనబ్బా మన వర్క్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇట్లా చేస్తుంటాం వర్క్ వచ్చేసి. అంటే దీనికి ఇంకా చాలా ఉంటుంది పని. అంటే దీనికి పేపర్ తిక్కొని హోల్స్ ఫిలప్ చేసుకొని వుడ్కి మొత్తము. సో చాలా ఉంటుంది పని. అదంతా చూపించడానికి కుదరదు. ప్రస్తుతానికి ఉండేది చూపిస్తాను. అనంతపూర్ సైడ్ బిల్డింగ్స్. మనూరులు పిలిచినాడా? సో అపార్ట్మెంట్ ఇది. సో మేము వచ్చేసి ఇక్కడ ఉన్నాము. చూడండి కిందికి మొత్తం అంతా కలర్ చేసేసినాను మ్యాచింగ్. ఇది వచ్చేసి అంటే మొత్తం డోర్ అంతా ఇంతకుముందు వేరే అంతా రకరకాలు ఉంటుంది కదా, వైట్ అట్లా. సో అదంతా మనం నీట్గా చేసుకునేది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా నీట్గా చేసేసినాను. ఇప్పుడు చూడండి, ఇక ఇది ఓన్లీ మ్యాచింగ్ ఒక్కటే చేసింది, పాలిష్ చేసి. నెక్స్ట్ వచ్చేసి మిషన్తో వచ్చేసి స్ప్రే అనేది కొడతాం దీనికి. సో అది ఇంకా ఉంది వర్క్ చేసేది. ప్రస్తుతానికైతే ఇది డోర్. ఇప్పుడే జస్ట్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వచ్చేసి లంచ్కి దిగాము. సో లంచ్ టైం కాబట్టి ఇప్పుడు తినడానికి వచ్చాము. ఇదో కూర్చున్నాను ఇక్కడ చూడండి. సో లంచ్ చేసేసాను. లంచ్ చేసేసి కూర్చున్నాను ఇక్కడ. వర్క్ అంటే ఏముండదు, డైలీ ఇంకా అందరూ చేస్తుంటారు కదా మామూలుగా. సో అదే వర్కే మనం చేసేది. అందరికీ ఒక్కొక్క రకంగా వర్క్ చేస్తుంటారు. అంటే ఎవరికి కావాల్సినది ఎవరి ఫ్యాషన్ వాళ్ళది. సో మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ పాలిషింగ్ వర్క్, వుడ్ వర్క్ చేసేదైతే చూడండి. ఆయన తినేసి క్యారీ కార్డ్ తీసుకొచ్చినాడు. ఇప్పుడు 1 అవర్ రెస్ట్ ఉంటుంది. సో మధ్యాహ్నం 1 గంటకి దిగితే 2 గంటల వరకు రెస్ట్. 2:30 2:30 వరకు రెస్ట్ తీసుకుంటాము. 2:30 వరకు రెస్ట్ తీసుకొని ఇక మామూలు 2:30కి ఎక్కేస్తాను డ్యూటీకి మళ్ళీ. సో అదివరకు రెస్టే ఇంకా. సో పెద్దారెడ్డి పండుకుంటాడు ఇంకా. చూస్తాడు అవి కొడతావే అట్లా అంతేనా బాగా.